లో కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము అనేది. నిన్న రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నప్పుడు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు, ఈ విగ్రహం ఆవిష్కరణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేయడం ఏంటని. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి అని ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు కొన్ని విషయాల్లో. ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఇందాక మన చలసాని గారు మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ ఈ పార్టీ పెట్టినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు దిగ్విజయంగా ఎన్నాళ్ళ నుంచి ఎంతని ఆటుపోట్లు వచ్చినా నిలబెట్టి నడిపిస్తూ అధికారంలోకి తీసుకొస్తూ కష్టనష్టాలు ఎన్ని వచ్చినా కూడా నిలబడ్డారు కదా. వీటన్నిటికీ ప్రధానమైన మూలం ఏంటంటే ఆ కోర్ ఆత్మగౌరవం, తెలుగువాడి ఇది ఉంది కదా. సో అదేదో చిన్న లోపం కనిపించింది అన్నారు చలసాని గారు. టు బి స్టార్ట్ విత్, మీకు కూడా అలా ఏమన్నా అనిపించిందా? రిషి గారు, ముందుగా ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలసాని గారు చెప్పినట్లుగా తెలుగుదేశం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఏ విధంగా అసలు 44 ఏళ్ల క్రితం ఎంత జోష్ ఉందో ఇప్పుడు అదే జోష్ ని మెయింటైన్ చేస్తున్నారంటే దానికి ఉన్నటువంటి 4 పిల్లర్స్. తెలుగుదేశం పార్టీ అటు సైద్ధాంతిక బలం, ఇటు సాంస్కృతిక బలం, మరోవైపు ఆ స్నేహ సౌహార్ద బలం, అటు సంస్థాగత బలం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ 4 బలాల పైన నిలబడిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా మరి వాళ్ళ సమున్నతంగా నిలబడిందనమాట. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కులాలకు అతీతుడు, మతాలకు అతీతుడు, ప్రాంతాలకి అతీతుడు అంటూ ఎన్టీఆర్ అసలు అదొక యూనివర్సిటీగా తెలంగాణలోనే ఎంతమంది నాయకులను తయారు చేశాడంటూ ఆయన లిస్ట్ అంతా చదివి, ఈ కేసీఆర్ వచ్చింది కూడా ఆయన స్కూల్ నుంచే అంటూ, అటు ఇందిరమ్మ ఇటు ఎన్టీఆర్ ఇవాళ మాకు స్ఫూర్తి అంటూ ఎన్టీఆర్ పథకాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎలా అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, అసలు అదే ఒక నిజమైన స్వాతంత్ర పోరాటం అంటూ ఆయన ఇచ్చినటువంటి ఇది. అంటే అసలు ప్రాంతాలకు అతీతంగా అప్పట్లోనే ఎన్టీఆర్ 3 చోట్ల నిలబడి పోటీ చేసి గెలవటం, కుల ముద్ర లేకుండా ఆయన చేసినటువంటి పాలన, నీతికి నిజాయితీకి ఉక్కు సంకల్పానికి మారు పేరు ఎన్టీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, అది ప్రతి తెలుగువాడు అంగీకరించాల్సినటువంటి సత్యం. అంటే అటు జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ఇటు ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిలో, నీటిపారుదల ప్రాజెక్టుల్లో, ఇటు సంక్షేమంలో అసలు ఒకటి కాదు. మన చలసాని గారు చెప్పినట్టు, లేకపోతే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆడబిడ్డలకు ఆస్తి హక్కు అనేది అసలు సుప్రీంకోర్టే దేశవ్యాప్తంగా అమలు చేయమన్నారు. అసలు దేవదాసి వ్యవస్థ నిర్మూలన అండి. తెలంగాణలో జోగిని వ్యవస్థ చాలా ఇదిగా ఉండే, అసలు దాన్ని రద్దు చేస్తూ ఆయన చేసినటువంటి చట్టం ఇవాళ మహిళా సాధికారత, అటు రిజర్వేషన్లు కానీ, ఇటు యువత కానీ ఏ విధంగా తెలుగుదేశంకి ఎందుకు ర్యాలీ అవుతున్నాయంటే అదే అన్నమాట. దేశంలో ఇప్పటికీ ఋషి గారు దగ్గర 6 జాతీయ పార్టీలు, ఒక 67 ఏమో ప్రాంతీయ పార్టీలు, ఒక 2049 ఈ రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీల్లో ఏ పార్టీకి లేనటువంటి ఈ సిద్ధాంత బలమే దీన్ని నిలబెట్టిందా? ఈ సంస్థాగత బలమే ఇవాళ దృఢంగా మార్చిందా? కార్యకర్తే అధినేత అనడం అంటే క్యాడర్ ఇస్ ద బాస్ అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం చూసాం. అరే అసలు గొంతు మీద కత్తి పెట్టినా కూడా జై జగన్ అనకుండా జై తెలుగుదేశం అన్నాడంటే ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి ఉంటారండి? అరే పోలింగ్ బూత్ లో తల పగిలిన, రక్తం ఓడుతున్నా నేను బూత్ వదిలిపెట్టి రానందంటే ఒక మహిళా కార్యకర్త అసలు ఏ పార్టీలో చూడగలం? అదే కాదు, ఏది కార్యకర్త చనిపోతే ఇప్పుడు ఇంకొకటి 12 ఏళ్ల తర్వాత కూడా, విభజన తర్వాత మీరు అన్నారు 12 ఏళ్ల తర్వాత కూడా, మొన్న ఆయన నరసింహులు మాట్లాడుతూ ఇప్పటికీ దాదాపు 2 లక్షల సభ్యత్వాలు మొన్న మళ్ళీ చేశాము అంటే నిజంగానే ఆశ్చర్యం కలిగింది తెలంగాణలో. అంటే గ్రామాన ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా అంటే ఏంటి, ఆ పార్టీ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆ పార్టీ వల్ల ఎదిగిన కుటుంబాలు, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ లేకపోతే ముస్లిం మైనారిటీ వీకర్ సెక్షన్సే తెలుగుదేశం పార్టీకి మరి అసలు ఒక వెన్నెముక్కగా ఎలా నిలబడ్డారు. ఇప్పటికీ కూడా అదే పంతాలో వాళ్ళు సాగుతున్న తీరు. చలసాని గారు అన్నది అదే, ఏది ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనుక చూస్తే నాకెంతో ముచ్చటేస్తుంది. ఏది అటు ఎన్టీఆర్, అట్లాగే చంద్రబాబు, లేకపోతే ఇప్పుడు లోకేష్ అసలు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అది ముఖ్యం. ఏది ఒక లీడర్ అయినా, ఒక పార్టీ అయినా కనెక్టివిటీ అండి. ఏది మూలాలను మర్చిపోకపోవటం. ఏంటి తెలుగుదేశం పార్టీ మూలాలు, రూట్స్ రైతులు. పైగా లోకేష్ గారి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఆయన 3 తరాలని కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. 3 తరాలు యాక్టివ్గా ఉన్నాయి ఇప్పటికీ.
ఇప్పుడు ఇదే చూశారు కదా, ఇప్పుడు విజయ్ కుమార్ చెప్పారు ఏంటిది, ఇప్పుడు ఇది ఒక వర్చువల్ మహానాడు, ఏ విధంగా అసలు వీళ్ళు మరి 25 లక్షల మంది కనెక్ట్ అయ్యారండి. అంటే Not a జన్ joke. జీని ఎలా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు అంటే, తను మాట్లాడుతూ లోకేష్ నిన్న స్పీచ్ లో ఏమన్నాడు, ఆయనలో 3 జంజీలు ఉన్నారన్నాడు. ఎవరిలో? చంద్రబాబులో 3 జంజీలు ఉన్నారంటూ. అంటే అసలు చంద్రబాబు కూడా మనం చూసాం, అటు ఆయన ప్రసంగాలు గాని ఆయన యొక్క ఆ ఇది గాని నిరంతరం ప్రజల్లో ఉండటం. నేను అంటోంది అదే, ఏది అసలు చంద్రబాబు వచ్చి చనిపోయిన కార్యకర్త పాడే మోయటం ఏంటండి? No. దేశంలో ఏ పార్టీ అధ్యక్షుడైనా మీరు చూసారా? అంటే ఇప్పటికి 23 నెలల్లో ఏమవుతుందండి, ముఖ్యమంత్రి ఒక పేదవాడి ఇంటికి రావడం. మన జర్నలిజంలో మనం ఎన్నేళ్ళు చూసామండి, ఎప్పుడు చూసామండి? ఆయన పేదవాడి ఇంటికి వచ్చి ఆయన పింఛన్ ఇవ్వడం, ఆ కుటుంబంతో మమేకం అవుతున్నటువంటి విధానం, అసలు ఇదే మార్పు. ఏది ట్రాన్స్ఫర్మేషన్? అసలు ఆయన పరిపాలనకే చూడండి, 1.0లో చంద్రబాబు పనితీరు ఎలా ఉంది, 2.0కి ఎలా మారింది, 3.0లో మళ్ళా ఆయన శైలి ఎలా చేంజ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఈ 4.0లో అసలు నేను అసలు విస్తుపోతున్నాను. ఏది అసలు ఆయన వచ్చి ఇంట్లో అందరినీ పలకరించడం. అప్గ్రేడేషన్ కూడా అంటే ఆయన మార్చుకుంటూ తర్వాత ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతూ ఇప్పటి వరకు అయితే అసలు జన అల్ఫా గురించి ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు దేశంలో. ఈవెన్ మోడీ గారు కూడా మాట్లాడడం నాకు ఎక్కడ గుర్తులేదు. మీరు అసలు ఈ రోజు సబ్జెక్ట్ కూడా దీని మీదే తీసుకోవటానికి ఆ జన్జీ మనం చూసాం. పశ్చిమ బెంగాల్ 1,30,00,000 మంది అంటాడా, లేకపోతే అస్సాం 1,20,00,000 ఉన్నారంట, తమిళనాడులో 1,23,00,000 మంది ఏ విధంగా అసలు మార్చి పారేశారు ప్రభుత్వాలని. అంటే ఇప్పుడు ఇవాళ జన్జీ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు పూర్తి పాజిటివిటీ అండి. మీరు గమనించే ఉంటారు, ఇది జర్నలిస్ట్ గా మీ పరిశీలన. అంటే ఏంటి అసలు నెగటివిటీ అంటే, అసలు మనం ఒక నెగటివ్ వర్డ్ మాట్లాడినా సహించలేకపోతుంది ఈ తరం. పాజిటివ్ యాటిట్యూడే వీళ్ళు కోరుకుంటున్నట్టు. దాంట్లో అటు డెవలప్మెంట్, లేకపోతే ఇటు ఎంప్లాయ్మెంట్, మరోవైపు ఎంపవర్మెంట్. అసలు ఇప్పుడు నిన్న ఒక ప్రోగ్రామ్ పిలిపించారు చంద్రబాబు, అదేంటి కార్యకర్తలకు ఏమన్నారు, విజయ్ కుమార్ గారు చెప్పాలి, ఏదో TEE అనుకుంటా, ఏంటది, ఎకనామికల్ ఎథికల్ ఎంపవర్మెంట్. ఎథికల్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ న్యాయంగా సంపాదించాలి. రైట్. అంటే ఎలా ఆయన అసలు ఒక కార్యకర్త నిలబెట్టడం పైన తనను నమ్ముకున్నాడు, తన పార్టీని నిలబెట్టినాళ్ళు. ఆ కార్యకర్తల సంక్షేమం కోసం ఋషి గారు ఏదో చూసా వాళ్ళ మేనిఫెస్టోలో, ఎంతంటే విజయ్ గారు 160 కోట్ల బీమాకా 160 కోట్లు కార్యకర్తలకి ప్రమాద బీమా కింద అందజేశారంటే దేశంలో ఏ ప్రాంతం కార్యకర్తల బీమా కోసం ఇప్పటివరకు 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడండి అసలు ఏ పార్టీ అసలు అలా? అంటే ఇది ఇవాళ ప్రజల్లో చర్చే గానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కి ఇది ఒక రోల్ మోడల్ గా ఎందుకు నిలబడుతుందంటే కారణం ఇదే అన్నమాట. అసలు ఇప్పుడు 44 ఏళ్లలో ఒకళ్ళు 10 ఎన్నికలు ఫేస్ చేస్తే 6 ఎన్నికలు స్వీప్ చేశారండి. అటు ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం, ఎవరు ఎన్టీఆర్. ఈయన ముఖ్యమంత్రిగా 4 సార్లు ప్రమాణ స్వీకారం. ఒకటి ఇప్పుడు చలసాని గారి మాటల్లో కూడా వాస్తవికత మనం అర్థం చేసుకోవాల్సిందే, అంగీకరించాల్సిందే. కేంద్రం నుంచి మరి ఆ నిధులు రాబట్టడంలో, విభజన హక్కులు నెరవేర్చడంలో ఈ 2 ఏళ్లలో చాలా వరకు మెరుగైన ఇది చూస్తున్నాం. ఎప్పుడు 2014-19తో పోలిస్తే ఇప్పుడు కేంద్రం వీళ్ళు ఏది అడిగితే అది ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి బాకీలు కూడా చెల్లిస్తారు, ఇవ్వాల్సినవన్నీ ఇస్తుంది, తెచ్చుకోవాల్సినవన్నీ తెచ్చుకుంటున్నారు. అసలు నెలకు కేంద్ర మంత్రి ఇక్కడికి రావటం ఏంటంటే, ఈ శంకుస్థాపనలు ఏంటి, ఈ భూమి పూజలు ఏంటి? ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అశ్విని వైష్ణవ్, జితేంద్ర సింగ్, కుమారస్వామి, అసలు ఎంతమంది అండి, నిర్మలా సీతారామన్. తెలంగాణలోనూ వేరే చోట్ల కూడా మొదలు పెట్టారు కదా, అన్ని ఆంధ్రాకేనా. నిజంగా అన్ని రావాలి, ఇంకా అన్ని కొన్ని ప్రామిస్లు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి, కానీ అప్పుడే అది కూడా మొదలైపోయింది. అంటే ఇదే స్పీడ్ ఈ రాబోయే 4 ఏళ్లు కూడా కొనసాగించాలి. ఈ 3 ఏళ్లు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అనో ఏదో అంటున్నారు, అది ఇదే స్పీడ్ 3 ఏళ్లు తీసుకెళ్లాలి. రామ్మోహన్ నాయుడు స్పీచ్ లో కూడా ఋషి గారు ముఖ్యమైన పాయింట్ నేను చూసింది ఏంటంటే, గుజరాత్ నమూనా ఇక్కడ అమలు కావాలంటే గొడ్డలి పార్టీని అడ్డుకోవాలనో ఏదో అన్నాడు. అంటే ఏంటి, 7 సార్లు వరుసగా గుజరాత్ లో మరి బీజేపీ అంటే ఇండైరెక్ట్ గా, అట్లా కాదు, ఇండైరెక్ట్ గా చెప్పినట్టున్నాడు ప్రధానమంత్రికి, ఇదేదో చూడండి సరే తన సంగతి అని. మరి
అది ఇక విజయ్ గారే చెప్పాలి మనకి. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత విజయ్ గారు మాట్లాడతారు. ఎందుకంటే సీరియస్ నోట్లో ఇప్పుడు పరదాల పాలనకి ప్రజాపాలనకి నిన్న ముఖ్యమంత్రి చెప్పి ఆయన అప్పీల్ ఏంటంటే ఎల్లకాలం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలో తెలుగుదేశం అది కాదు. సరే రేపు ఆయన లేకపోతే తర్వాత లోకేష్ జనరేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అదేంటి రాష్ట్రం మంచి కోసం ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు, ఏ పార్టీ ఉంటుందనేది మనకు అనవసరం. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలి. మళ్ళీ ఇంకొక చోటకో రాజధాని అంటూ పరిగెట్టకూడదు. మళ్ళీ ఇంకో చోటకు పట్టబట్టుకుని పారిపోకూడదు. మళ్ళీ ఎవడొచ్చి ఏం చేస్తాడో అనే భయంలో బతకూడదు. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలని పదే పదే చంద్రబాబు చెప్తూ ఉంటారు. సో దాని గురించి మాట్లాడదాం బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్.